ఏందండి ఒక ఎమ్మెల్యే గారు చేయాల్సిన పని పెళ్ళిళ్ళకి అటెండ్ అవుడా? నేను అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు నేను ఏమంటలేను, నేను ఇక్కడ ప్రజలనే అంటున్నా. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఏంది? పెళ్ళిళ్ళకి రావాలి. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఏంది? బర్త్డే ఫంక్షన్లకు రావాలి. ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పని ఏంది? ఏదన్నా ఏమంటారు మెచ్యూర్ ఫంక్షన్లకు, లేకపోతే బర్త్డే ఫంక్షన్లకు, లేకపోతే పెళ్ళిళ్ళకు, లేకపోతే వాళ్ళ ఏమన్నా మంచిగా కార్యం చేసుకుంటే ఆ పండుగకో దానికో దీనికో రావాలి. గివ్ ఇట్ కానండి ఎమ్మెల్యే గారు వచ్చేది. అది మళ్ళీ అంటే ఇక్కడ పబ్లిక్ ఇంటెన్షన్ ఏంది అని అంటే, పబ్లిక్ ఏంది అని అంటే, ఓ మా దానికి ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము పిలుచుకున్నామని పక్కింటోళ్ళు చూసి అసూయ పడాలని ఈయనేదో చేస్తాడు. గీటికే చేస్తా. నీకు పరిచయం ఉంది, వచ్చిండు, ఓకే. కానీ ఇక వాటి గురించి తాపత్రయం పడతా ఉన్నావు. నువ్వు వీళ్ళు కూడా అదే పనిగా పెట్టుకోరు. వీళ్ళకి కూడా పెద్దగా ఎమ్మెల్యేలకు పెద్ద పని లేదండి. కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు పెద్ద పని లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటెటు పోయేది ఉంది అని పిఏని అడుగుతాడు. సార్ గీన పెళ్ళి ఉంది, గీడ ఫంక్షన్ ఉంది, గీడ సాగు ఉన్నది, ఇటు పోయి మనం అటెండ్ కావాలని ఓ లిస్ట్ రాసిస్తాడు. గీవే రోజు ఎమ్మెల్యేలు చేసేటి గీయ. ఏం కావాలి? ఏడ రోడ్డు సక్కలేదురా నాయన మన కాన్స్టిట్యున్సీలో. సరే గట తిరిగిండు, ఒడగొట్టిరు, అది వేరే విషయం. ఆయన పేరు ఏం పేరు? ధర్మవరం కేతిరెడ్డి ముంగట ఏముంటుంది, ఆయన ఇంటి పేరే కేతిరెడ్డి అనుకుంటా. కేతిరెడ్డి తిరిగిండు, పొద్దునంతా తిరిగిండు. ఆయన పొద్దున్న లేస్తే మార్నింగ్ వాక్ అని పెట్టి తిరిగేది మంచిగా. పబ్లిక్ ఇష్యూస్ అన్నీ ఎంక్వైరీ చేసేది. పబ్లిక్ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో గవి కదా. ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని అది, ఓ శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పని. వీళ్ళ పనులను కూడా పబ్లికే ఖరాబ్ చేస్తారు. ఓపెన్గా మాట్లాడాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి చిత్తశుద్ధి లేదురా నాయన అని అన్నది ఓ పెద్ద కారణం అయితే, పబ్లిక్ మళ్ళీ దానికి సపోర్ట్ చేసి ఇంకా ఏమంటారు ఈ సొసైటీ మొత్తం ఖరాబ్ చేస్తారు. అడుగు పోయి స్కూలు, కాలేజీ, లేకపోతే హాస్పిటళ్ళు, లేకపోతే రోడ్లు, లేకపోతే రవాణా సౌకర్యం, బస్సులు ఒక్కటే వస్తుంది సార్, మాకు 3 బస్సులు వేపి మా ఊరుకు 3 బస్సులు తిరగాలని అడుగు. కావు మనతోటి ఏమున్నా ఈ కోట్లు ఇవి అవి దావతులకు, లేకపోతే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి అంటారు. ఏం చేస్తావు కమ్యూనిటీ హాల్ తోటి? ఫస్ట్ నీ స్ట్రక్చర్ ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు? ఇవి ఏముండయి. కావాలి ఒకటి, అందరికి ఉన్నది మనకు ఉండాలి ఒకటి. డోర్లు చక్కవలేవు, డోర్లు కావాలంటావు. బల్లాలు చక్కవలేవు, బల్లాలు కావాలంటావు. అందరికి ఒక ఊరుకు ఉపయోగపడే దాంట్లో అడిగితే ఆయనకు చేయబుద్ధి అవుతుంది, మీరు లబ్ధి పొందడానికి ఉంటుంది. ఓ లైబ్రరీ పెట్టించుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి పర్సన్ తోటి మేమంతా టీమ్గా అయినాం, ఇదంతా మేము చెప్తాం, వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కుదర్చండి అని చెప్పేసి ట్యూషన్ చెప్తామని చెప్పేసి అడగాలి. ఇవి లేవండి, దుర్మార్గంగా తయారవుతూ ఉంది. మారాలి, పబ్లిక్ కూడా మారాలి అని అన్నది చెప్తున్నా. సో పబ్లిక్ మారితే ఆటోమేటిక్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మారుతారు. ప్రజలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలలో ముఖ్యంగా యువకులండి వీటికి అన్నిటి కారణం. అంటే ఒక యువకుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అన్న దానికి ఎన్నో ఉదాంతాలు మనం చూసినాం, ఎన్నో కార్యాలు మనం చూసినాం, ఎన్నో అంశాలలో మనం చూసినాం. బట్ ఇవాళ ఒక యువకుడు అంటే ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి తన ఇంట్లోనే చేయగలుగుతాడు, తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను చేయగలుగుతాడు, తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా చేయగలుగుతాడు. ఒక యువకుడు ప్రభావం అయితే దాదాపు ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. 100 మందిని 100 మందిని చేయగలుగుతాడు. 100 మంది ఒక్కసారి లెక్కేయండి. స్టాలిన్ సినిమాలు ఉంటుంది కదా, ఒకడు 100 మందిని 100 మంది అని అనుకుంటే దేశం మొత్తం ఎంత మంచిగా జరుగుతుందో, ఎంత మంచిగా ఉంటుందో. ఏసమ్మా వాడు 1000 రూపాయలు ఇస్తాడు, నువ్వు తీసుకోకని చెప్పాలి. మనం ఓటేద్దాం బాజాప్తా, ఓ ఫలానా ఎమ్మెల్యే అయితే మనకు మంచి జరుగుతుంది తల్లి, నేను పోయి ఆయన కాలర్ పట్టుకొని అయినా సరే నేను ఏదంటే అది తెచ్చుకోగలుగుతాం నా ఊరుకో అని చెప్పేసి మోటివేట్ చేసి నువ్వు ఆయనకు ఓటు వేయించుకోగలగాలి. ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయాడు. దాన్ని ఎంతవరకు ఎవరు వినియోగించుకుంటారు? ఆఖరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఓట్లకు పైసలు తీసుకుంటారండి. గ్రాడ్యుయేట్స్ వాళ్ళు నీచలే ఇస్తున్నారు, మనకు బుద్ధి ఉండాలి కదా తీసుకునేంత అందుకోని అన్నది ఆలోచన. ముఖం మీద కొట్టాలి ఇట్లా చేయిపోరా అని. ఏంది అని అంటే ఇక్కడ అంటే ఇక అని ఒక్కొక్కసారి మళ్ళీ ప్రజల కోణం నుంచి సింపతి వస్తుంది. ఏంది అని అంటే నిజంగా ప్రజలకు కూడా మౌలిక వసతులు కల్పిస్తే, వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీరిస్తే, వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అన్న ఆలోచన కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఒక పూట ఉపవాసం ఉన్నా సరే
ఒక పూట ఇబ్బంది పడ్డా సరే, చిరిగిపోయిన అంగేసుకున్నా సరే, కానీ మనం ఓటుకు నోటు తీసుకోవడం బంద్ పెట్టాలి. అప్పుడు జీవితాలు మారుతాయి, సమాజం మారుతుంది, రాష్ట్రం మారుతుంది, దేశం మారుతుంది.